హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి, మాకు మంచి హెల్త్ కావాలి అని కనుక మీరు అనుకుంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భూమి యూట్యూబ్ ఛానల్. నేను డైలీ హెల్త్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మెయిన్గా అసలు హెల్త్ అంటే ఏంటి, హెల్త్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే కనుక, మనం బతకాలంటే తిండి తినాలి, ఫుడ్ అయితే ఖచ్చితంగా తినాలి. కానీ ఆ ఫుడ్ తిండి ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, వీటిపైనే మన హెల్త్ అన్నది ఆధారపడి ఉంటుంది. దేహమే దేవాలయం అని అంటారు కదా. దేవుడు టెంపుల్స్కి, గుడ్లలోకి వెళ్ళి దేవుడిని మొక్కుతూ ఉంటారు. కానీ అంతకంటే ముందు మన దగ్గరనే, మన లోపనే ఉంది దేవుడు. ఆ దేవుడిని మనం మంచిగా చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటాం మనలో ఉన్న దేవుడిని? దేవుడు అంటే మన శరీరం, మన బాడీ ఎంత మంచిగా ఉంటే మనం అంత ఎక్కువ రోజులు బతుకుతాం. సో దానికి మనం ఏం తింటున్నాం, ఎట్లా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అన్నది తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టోరింగ్ మెథడ్, ముందు పాతకాలంలో ఎట్లా స్టోర్ చేస్తుండే ఫుడ్ని, ఇప్పుడు చూడండి. అండ్ వండుకునే విధానం కూడా ఎట్లా వండుకుంటున్నారు, మంచిగా అన్నీ ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే తింటూ ఉన్నారు. కానీ నవ్వే డేస్లో ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయినాం. ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్, బిజీ షెడ్యూల్లో తొందరగా వండేసుకొని జంక్ ఫుడ్, నూడిల్స్ అవి ఇవి ఫాస్ట్గా వండేసుకుంటున్నాం, తినేసేస్తున్నాం. అది కూడా ఒక టైం మెయింటెనెన్స్ చేయట్లేదు. హీట్ ఎక్కువ పెట్టేసేసుకొని, ఆయిల్ ఫుల్గా వేసేసుకొని ఇట్లాంటి ఫుడ్స్ మొత్తం మనం కన్జ్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు హెల్తీ లైఫ్ మనకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్టోరింగ్ మెథడ్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కర్రీస్, మనకు కావాల్సిన మొత్తం అన్ని వస్తువులు నెలకి సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని తింటున్నాం. ఇక్కడ చూడండి, హెల్తీ స్టమక్, అన్హెల్తీ స్టమక్. సో హెల్తీ లైఫ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో అందరూ దయచేసి హెల్త్ కావాలంటే తినే తిండి ఏం తింటున్నాం అన్నది ఖచ్చితంగా గమనించుకోండి. మనం సరిగ్గా తింటే మన ఫ్యామిలీకి మనం గైడ్ చేయగలుగుతాం. సో వే ఈజ్ హియర్, డిసైడ్ యువర్ లైఫ్. సబ్స్క్రైబ్ టు భూమి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్